టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. బయట వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ సినిమాల విషయానికి వచ్చేసరికి బాలయ్య ఫ్యాన్స్ కి, చిరంజీవి ఫ్యాన్స్ కి హోరాహోరీ యుద్దమే నడుస్తూ ఉంటుంది. ఇటీవలే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర తలపడి ఇద్దరు విజేతలుగా నిలిచారు. వీరిద్దరి నుంచి సినిమా వస్తుంది అంటే చాలు హై వోల్టేజ్ విద్యుత్ ప్రసారమైనట్టే లెక్క. ఇక పరిశ్రమలో అందరు హీరోలాగానే చిరంజీవికి కూడా బాలకృష్ణ సినిమాలంటే బాగా ఇష్టం. అందులోనూ బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నటించగా సంచలన విజయాన్ని సాధించిన సమరసింహారెడ్డి సినిమా అంటే చిరుకి చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో చిరంజీవి ఈ విషయాన్ని కూడా చెప్పారు. తాను దీన్ని చాలాసార్లు చూశాను అన్నారు. ఆ సినిమాతోనే తెలుగు సినిమాల్లో హీరోలో తొడగొట్టడం ప్రారంభమైంది. పాత రికార్డ్స్ ని బద్దలు కొట్టి అనేక కొత్త రికార్డులను ఈ సినిమా సృష్టించింది. దీని తర్వాతే తెలుగులో ఫ్యాక్షన్ కథాంశంతో పలు సినిమాలు కూడా వచ్చాయి. ఇక టైం బాగాలేనప్పుడు, మనసు కుదురుగా లేనప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఎక్కువగా సమరసింహారెడ్డి సినిమాని చూస్తూ ఉంటాను అని చిరంజీవి చెప్పారు. ఇక అభిమానులకు పూనకాలు తెప్పించడంతో పాటు బాలయ్య సినిమా కెరియర్ ను ఇది బాగా మలుపు తిప్పింది. తెలుగు పరిశ్రమలో ఉన్న ఎంతో మంది హీరోస్ కి ఇప్పటికీ సమరసింహారెడ్డి సినిమా అంటే చాలా ఇష్టమైన సినిమాగా మారిపోయింది. ఆ రోజుల్లోనే దాదాపుగా 17 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా రికార్డులకు ఎక్కింది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రం చేస్తుండగా బాలయ్య, బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ పడబోతున్నాయి.